హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాల్టి వీడియోలో నేను క్రీపర్ ప్లాంట్స్కి ప్రూనింగ్ అయితే చేసేసానండి. అట్లానే కొన్ని కొత్త మొక్కలు అయితే నాటేసుకున్నాను. నేను ఇంతకు ముందే నారైతే పోసుకున్నా. సో ఇప్పుడైతే నేను అవి కొన్ని భూమిలోకి కొన్ని పాట్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసా. అలానే గార్డెన్ అందంగా ఉండటానికి కొన్ని టిప్స్ అయితే చెప్పేసా అండి. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. చూస్తున్నట్టయితే ఇది మధుమాలతి క్రీపర్ ప్లాంట్ అండి. ఇది నేను పర్గోలా చుట్టూ అయితే వేశాను. ఇది నేను యూ షేప్లో అల్లిద్దామని అనుకున్నా. అట్లానే ఇది చూసారంటే ఇది అలమంద ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ రెండు ఫ్లవర్స్ ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే కిందంతా లీవ్స్ ఎక్కువ అయిపోయినాయండి. సో నేను ఈరోజు లీవ్స్ అన్నీ కట్ చేసేద్దాము అనేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. క్రీపర్ ప్లాంట్స్ అందంగా ఉండాలంటే మనం దాన్ని ట్రైన్ చేసిన దాన్ని బట్టే ఉంటుందండి. మనం చక్కగా తాడులు కట్టి దానికి సపోర్ట్ అయితే ఇవ్వాలి. మనం ఎట్లా పట్టితే అట్లాగా వదిలేసామనుకోండి, దానికి ఇష్టం వచ్చినట్టు పాకేస్తుందనమాట. సో మనం సపోర్ట్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లానే మనం ఇయర్ అంతా వచ్చే బ్లూమింగ్ ఉన్న క్రీపర్ ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఎప్పుడూ పువ్వులు ఉంటే అందంగా ఉంటుంది కదా. క్రీపర్ ప్లాంట్స్ చాలా అందంగా ఉంటుందండి. అట్లానే చాలా పని కూడా ఉంటుంది. మీకు కుదిరితే గనక మధుమాలతిలో డబల్ పెటల్ ఉంటుందండి. అంటే కొంచెం ముద్దగా ఉంటుంది పూలు అనేవి. అవి సెలెక్ట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. మా మెయిడ్ని హెల్ప్ అడిగితే తను ట్రైన్ చేస్తుందనమాట పైకెక్కి. అట్లానే అలమంద చెట్టు కూడా నేను ప్రూనింగ్ స్టార్ట్ చేసేసా. క్రీపర్ ప్లాంట్స్ ఎప్పుడు 5 to 6 అవర్స్ సన్లైట్ ఉన్న ప్లేస్లో అయితే ప్లేస్ చేసుకోండి. లేకపోతే గ్రోత్ ఉండదు, పూలు కూడా సరిగ్గా రావండి. దీనికి ఫర్టిలైజర్స్ అంటే మంత్లీ ఒకసారి ఇస్తే సరిపోతుంది. బాగానే గ్రో అయిపోతుంది, మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. మనం భూమిలో వేసుకుంటే మంచిది, బాగా ఉంటుంది గ్రోత్. పాట్స్లో ఉంటే కనుక అంత బాగోదన్నమాట గ్రోత్ అనేది. సో మీకు ఎక్కడన్నా భూమి అవైలబిలిటీ లేకపోతే అక్కడ తవ్వించి మీరు వేసుకున్నారనుకోండి, బాగా వస్తుంది. క్రీపర్ ప్లాంట్స్కి పెద్దగా పెస్ట్ అయితే ఏం అటాక్ అవ్వదండి. ఒకవేళ అటాక్ అయినా కూడా మనకి నీమ్ ఆయిల్ లాంటివి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండండి. అట్లాగే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు ఒక్కసారి పువ్వులు వస్తాయి కదా, పువ్వులు వచ్చిన తర్వాత మనం మొత్తం ప్రూన్ అనేవి చేసేయాలి. సాఫ్ట్ ప్రూన్ చేయాలండి, హార్డ్ ప్రూన్ ఏం చేయక్కర్లేదు. క్రీపర్ ప్లాంట్స్ అందంగా ఉండాలంటే మనం దాన్ని ప్రాపర్గా ట్రైన్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి. మనం తాడు కట్టకుండా ఎట్లా పడితే అది అలా వదిలేసామంటే కనుక మనకి అది పిచ్చి పిచ్చిగా పాకిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ మంచిగా తాడులు కట్టేసుకున్నాను అన్ని చోట్ల. అలాగే గార్డెన్లో ఉన్న ఇప్పుడు ప్రూనింగ్ చేసిన చెత్త ఏదైతే ఉంటుందో అది నేను అస్సలు వేస్ట్ చేయనండి. నేను ప్రతిదీ అన్ని కంపోస్ట్ అయితే చేసుకుంటాను. ప్రతి ఆకు కంపోస్ట్లోనే వెళ్తుంది మనకి. చూసారా, ఈ మొక్క పేరు హైడ్రాంజియా అండి. దీనికి లావెండర్ వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్లవర్స్ డైరెక్ట్గా, ఆన్లైన్లో చూడటమే అండి. చూడాలి ఎట్లా ఉంటుందో పువ్వు అనేది. వచ్చిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తాను. అలానే మా ఫ్రెండ్ మిర్చి నారైతే పోసి ఇచ్చారండి. నేను కొన్ని ప్లాంట్స్ అయితే నా పాట్స్లో పెట్టేసుకున్నా, కొన్ని అయితే భూమిలో పెట్టాను. మిర్చికి ఎప్పుడైనా కానీ పెస్ట్స్ తొందరగా అటాక్ అవుతూ ఉంటుందండి. సో మనకి బంతిపూల మొక్కలు కనుక ఉంటే వాటి పక్కనవి నాటుకుంటే కనుక మనకి పెస్ట్ అనేది తొందరగా అటాక్ అవ్వకుండా ఉంటుంది. అట్లానే మీకు సాయిల్ మిక్స్ అనేది మంచిగా ఉండాలి. సాయిల్ మిక్స్లో నేను 30% కంపోస్ట్, 30% సాయిల్, అట్లనే 30% కోకోపీట్ అయితే వేస్తానన్నమాట. 15 డేస్కి ఒకసారి ఇంట్లో మనం రెడీ చేసుకుంటాం కదా కంపోస్టు, అదైతే ఇచ్చేస్తూ ఉంటాను. చాలా బాగా గ్రో అవుతుందండి మొక్కలు అనేవి. మీరు సీడ్స్ పెట్టుకునేటప్పుడు మీ దగ్గర కిచెన్ వేస్ట్ అవైలబిలిటీలో ఉందనుకోండి, మీరు మట్టి కొంచెం తవ్వి దాంట్లో కిచెన్ వేస్ట్ యాడ్ చేసి దానిపైన మళ్ళీ మట్టి కప్పారంటే కనుక మీకు మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. దాంట్లో మీరు ఏదైనా విత్తనాలు కానీ మొక్క కానీ పెట్టారంటే బాగా ఎదుగుతుందండి. నేనైతే బెండకాయ సీడ్స్ అయితే దీంట్లో పెడదామని నేను ఇట్లా చేశానన్నమాట. దీనివల్ల మనకి స్మెల్ అయితే ఏం రాదండి, ఎందుకంటే మనం మట్టి అయితే ప్రాపర్గా కప్పేయాలి, లేదంటే దాని మీద దోమలు ఈగలు వాలే ఛాన్సెస్ ఉంటుంది. అట్లానే ఇప్పుడు చూడండి, బెండకాయ సీడ్స్ పెడుతున్న దాంట్లో కొంచెం మట్టి అయితే తీసి దాంట్లో అయితే సీడ్ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు పెట్టేసిన తర్వాత వాటర్ అయితే ఇచ్చేస్తాను.
అలాగే దొండ కొమ్మ కూడా నేను నాటుదాం అనుకుంటున్నానండి ఈరోజు. దానికి నేను ఒక కంపోస్ట్ బెడ్ అయితే తయారు చేసుకున్నాననమాట. చాలా రోజులవుతుంది. ఒక 1 మంత్ పైనే అవుతుంది. సో, చూడండి మట్టి ఎంత గుల్లగా ఉందో. నేను జస్ట్ స్టిక్‌తో ఎట్లా అంటే మెత్త మెత్తగా ఉంది చూసారా? సో, ఇక్కడ కిందంతా కంపోస్ట్ ఉందనమాట. అది వేసి కూడా నేను 1 మంత్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడైతే దొండ కొమ్మ పెడదామని అనుకుంటున్నా. దొండకమ్మకు కూడా 6-7 అవర్స్ సన్‌లైట్ అయితే ఉండాలండి. అప్పుడే వస్తాయి కాయలు. బ్లాక్‌గా అయిపోయింది. సో, కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకక్కడ. సో, స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. కంపోస్ట్ స్మెల్ చాలా ఇష్టం నాకు. అలానే దొండకాయలు బాగా కాయాలంటే మనం దానికి కూడా సపోర్ట్ ఇవ్వాలండి. మనకి నెట్ క్రీపర్ సపోర్ట్స్ ఉంటాయి. అవి కనుక పర్చేస్ చేసుకొని చక్కగా దాని మీద ఏసారంటే మీకు బాగా కాయలు కనిపిస్తాయి. అట్లాగే ఈజీగా హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే నా దగ్గర బీరకాయ విత్తనాలు కూడా ఉన్నాయండి. అవి కూడా 2 అయితే పెట్టేశాను 2 ప్లేసుల్లో. ఇది భూమిలోనే పెట్టానండి. పాట్స్‌లో అయితే ఏం పెట్టలేదు. భూమిలో కాబట్టి బాగా పెరుగుతుంది. గ్రోత్ అయితే బానే ఉంటుంది. కాకపోతే ఇది సెకండ్ టైమ్ అండి నేను పెట్టడము. ప్లేస్ అయితే చేంజ్ చేశాను. సేమ్ ప్లేస్‌లో వేయకూడదు కదా మనం. సో, డిఫరెంట్ ప్లేస్‌లో వేశాననమాట. చూడాలి హార్వెస్ట్ ఎట్లా వస్తుందో ఏంటో చూద్దాం. అలానే కొన్ని టొమాటో నార్లు కూడా పెట్టుకున్నానండి. కొన్ని పాట్స్‌లో పెట్టాను. అట్లాగే కొన్నైతే భూమిలో పెట్టుకున్నాను. టొమాటోకి కూడా మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలండి. లేకపోతే బరువుకి కాయలనేవి పడిపోతూ ఉంటాయన్నమాట. సో, మనం ముందే ప్లాంట్ ఒక 10 ఇంచెస్ అట్లాగా పెరిగిన తర్వాత మనం దానికి సపోర్ట్ అయితే ఇచ్చేసామనుకో, మనకి కాయలు కూడా బాగా కాస్తాయండి. సపోర్ట్ లేకపోతే ఏంటంటే కాయలు కూడా సరిగ్గా కాయవనమాట. దీనికి కూడా మంచిగా సన్‌లైట్ ఉండాలి. అట్లాగే 15 డేస్‌కోసారి మనం ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసేయాలి. కౌ మెన్యూర్ గానీ, లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ అట్లాంటివి ఇస్తే కాయలనేవి బాగా వస్తాయన్నమాట. ఎండలు స్టార్ట్ అయినాయి కదండీ! సో, నేను అందుకని ఇప్పుడైతే పెట్టుకుంటున్నా. టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు ఇవన్నీ బాగా కాస్తాయండి సమ్మర్‌లో. అందుకనే మనం ఇప్పుడు ప్లాంట్ చేసుకుంటే మనకి సమ్మర్ సీజన్‌కి మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చనమాట. అట్లానే కొన్ని వంకాయ నార్లు గూడా పెట్టుకున్నానండి నేను. ఇవి తెల్ల వంకాయలు పెద్ద సైజు ఉంటాయి కదా! ఆ నార్లండి ఇవి. అవైతే పెట్టేసుకున్నా. అలాగే వంకాయ ముక్కలకు కూడా 6-7 అవర్స్ సన్‌లైట్ అయితే ఉండాలండి. డైరెక్ట్ సన్‌లైట్ అయితే ఉండాలి. సన్‌లైట్ పడకపోతే మనకి పెస్ట్ ఎక్కువ అటాక్ అవుతుంది. అట్లాగే కాయలు కూడా సరిగ్గా రావన్నమాట. అట్లాగే మీకు ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయితే మాత్రం మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. అట్లానే మనం పెట్టుకున్న మొక్కలన్నిటికీ వాటరింగ్ అయితే చేసేయాలి. ఇట్లాగా హోల్స్ ఉన్నదైతే తీసుకోండి. మీకు బెటర్‌గా ఉంటుంది. లేకపోతే గట్టిగా కొట్టారంటే మొక్క పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లానే నేను ఒక ట్యూబ్ అయితే పర్చేస్ చేశానండి. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. షవర్, మిస్ట్, ఫుల్ అట్లాగా. నేను మొక్కలు పెట్టేటప్పుడు ఈ షవర్ అనే ఆప్షన్ యూస్ చేస్తాను. అట్లానే మార్నింగ్ ఆకులన్నీ తడపాలంటే కూడా నేను ఆ ఆప్షన్ యూస్ చేసి కొడుతూ ఉంటాను అనమాట. ఆకుల మీద ఏమైనా డస్ట్ ఉందనుకోండి, అవి పోయి మంచిగా షైనీగా అవుతాయి ఆకులన్నీ. సో, గార్డెన్ కూడా లుక్ అందంగా అనిపిస్తుంది. మార్నింగ్ ఈ పని అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డైలీ వాటరింగ్ అయితే ఇచ్చేయాలండి. అదర్వైజ్ ప్లాంట్స్ అయితే డల్ అయిపోతాయి. అట్లనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి సమ్మర్‌లో. అవేంటో నేను మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. అట్లానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే మీరు నా నుంచి ఏమైనా కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే నాకు మెసేజ్ అయితే చేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది. అట్లానే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.